అందరికీ నమస్కారం అండి. మనము శిక్షావళి కదా చూస్తున్నాం. అవును. శిక్షావళిలో ఓంకారము యొక్క ప్రశంసని చూసేశాం నిన్న. ఓం అన్నది దాని యొక్క విశిష్టతని మనం చూసాం. ఇక అయితే మీరు గమనించినట్టయితే ఆ ఓంకారం యొక్క అనువాకంలో ఏ ఫలితాన్ని చెప్పలే మనకి. మిగతా వాటిలో నువ్వు ఇది చేస్తే అది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది అన్నారు. ఇక్కడ ఏం ఫలితాలు చెప్పలే. కేవలంగా ఓంకారం యొక్క గొప్పదనాన్ని ప్రకటించబడింది. ఏమండి? తర్వాత ఇక ఇప్పుడు చదువుకోవాల్సింది ఏమిటి అంటే స్వాధ్యాయ ప్రశంస అంటారు. ఇక్కడ చూడండి, ఇది చాలా సింపుల్ గా చూడటానికి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవడం కూడా తేలికే. ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ, స్వాధ్యాయ ప్రవచనేచ, ఈ రెండు పక్కకు పెట్టండి. అన్నిటికీ అదే రిపీట్ అవుతుంది కాబట్టి. ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే చ, సత్యంచ స్వాధ్యాయ ప్రవచనే చ, తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనే చ, అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, మానుషంచ స్వాధ్యాయ ప్రవచనే చ, ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అయిన తర్వాత ఇట్లా చెప్పి సత్యమితి ఇక్కడ దాకా ఒక పార్ట్. సత్యమితి సత్యవాచారాధీతరః, తప ఇతి తపో నిత్య పౌరుషిష్ఠి, స్వాధ్యాయ ప్రవచనే ఏ వేతి నాకో మౌద్గల్యః, తద్ధి తపః తద్ధి తపః. ఇక్కడికి ఈ ప్రజా స్వాధ్యాయ ప్రవచనేచ అయిన తర్వాత సత్యమితి సత్యవాచ రాధీతర, రాధీతరుడు అనేవాడు ఇలా అన్నాడు. తప ఇతి తపో నిత్య అని పౌరుషిష్టి, పౌరుషిష్టి అనేవాడు అన్నాడు. స్వాధ్యాయ ప్రవచన ఏవేతి నాకో మౌద్గల్య, మౌద్గల్యుడు ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? తద్ధి తపస్తద్ధి తపః అన్నాడు. ఇది ఇప్పుడు మనం చదువుకోబోయే అనువాకం. ఇది ఎన్నో అనువాకం అవుతుందండి? తొమ్మిదో నాకు. తొమ్మిదో తొమ్మిదో అనువాకం. అనువాకం అవుతుంది. ఋతం అంటే యథాయోగ్యమైనటువంటి సదాచార పాలన. ఇక ఏం చెబుతాడు ఇక్కడ? ఋతంచ ఇంకా ఏమిట? స్వాధ్యాయ ప్రవచనే. మనం చేయాల్సినటి ఋతం చ, ఋతముతో అంటే యథాయోగ్యమైనటువంటి సదాచారణ పాలన చేస్తూ ఏం చేయాలి నువ్వు? స్వాధ్యాయ ప్రవచనే. ఈ చా తెచ్చి ముందు పెట్టుకుందాం. అంటే వేద పఠనము పాఠనము నీవు చెయ్యాల్సినటువంటి బాధ్యతలు. స్వాధ్యాయం అంటే నీకు నువ్వు చదువుకోవటం, ప్రవచనం అంటే పక్కవాడికి చెప్పటం. కనుక ఇది ఈ పాయింట్ కనుక వేద ఒక్కదానికే కాదండి. అసలు నిజం చెప్పాలంటే వేదానికి ఎక్స్టెండెడ్ అర్థంలో చెప్పుకోవచ్చు. నీకు తెలిసిన ప్రతి విషయాన్ని నువ్వు చదువుకుంటూ ఉండు, పక్కవాడికి నేర్పిస్తూ ఉండు అన్నారు. వేదం అంటే విధి జ్ఞానే. నీకు దేనిలో జ్ఞానం ఉందో అది చెప్పు. ఏమండి నాకు సైకిల్ రిపేరే వచ్చండి, అదే నువ్వు చేస్తూ ఉండు, ఇంకోటికి నేర్పించు. లేదండి నాకు మంత్రశాస్త్రం వచ్చు, అదే చెయ్యి. కనుక ఏది మనకి వచ్చో అది మనం చేస్తూ పక్కవాడికి నేర్పించాలి. ఇంతకు మించి ఇంకేం కావాలండి గ్లోబల్ ఫ్రెండ్షిప్కో లేకపోతే బ్రదర్హుడ్కో మీరు అనే మాటలకి? సరే. అలాగే సత్యంచ, సత్యంచ స్వాధ్యాయ ప్రవచనే. ఈ సత్య భాషణాన్ని, అట్లాగే తపశ్చ, తపశ్చర్య నువ్వు చేయాల్సిన తపస్సుని, దమహ, దమహ అంటే ఇంద్రియ నిగ్రహం అండి, ఇంద్రియాలు నిగ్రహించడం దమము. శమః అంటే గనక మనస్సుని నిగ్రహించటము. అగ్నయశ్చ అంటే నిత్యాగ్నిహోత్రం ఉంటుంది కాబట్టి అగ్నిహోత్రాలు చేయటం మానేయకు.
ఆ అగ్ని చేయను అంటే అగ్నిని జాగ్రత్తగా కాపాడుకోవటము, అగ్ని యొక్క పరిస్థితి చూడటము, అగ్నిహోత్రంచ అగ్నిహోత్ర కార్యక్రమాలు చేయటం, అతిథయశ్చ అతిథి సేవ చేయటం ప్రధానంగా చెప్పారు ఇక్కడ. అట్లాగే మానుషంచ ఈ వ్యవహారాలు ఏవైతే లౌకిక వ్యవహారాలు ఉన్నాయో ఒక మనిషి మంచి మనిషిగా ఏవేవైతే చెయ్యాలో అవి చెయ్యాలి. ప్రజాచ అంటే సంతానాన్ని కనేటటువంటి వ్యవహారము. ప్రజననశ్చ శాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ విధంగా స్త్రీతోటి కలిసి తాను జీవితాన్ని ధర్మ కార్యాలకి గడపాలి. ప్రజాతిశ్చ అంటే కుటుంబ వృద్ధి. ఇవన్నిటితో పాటు ఏం చేయాలయ్యా అంటే స్వాధ్యాయ ప్రవచనే ఇలా వీటన్నిటితో పాటు నువ్వు ఇలా బతుకుతూ నువ్వు స్వాధ్యాయాన్ని చేసుకుంటూ పక్క వాళ్ళకి నేర్పిస్తూ ఇవి నువ్వు అవశ్యము చేయవలసిన పనులు. రాధీతరహ అంటే రథీతరుని పుత్రుడైన వాడు రాధీతరుడు. దశరథస్య అపత్యం దాశరథి, వసుదేవస్య అపత్యం వాసుదేవ. ఏమండి ఇక్కడ మీరు ప్రశ్న వేయాలి. ఏమండి రాధీతరహ అన్నారు, రాధీతరుడి పుత్రుడు రాధీతరహ, రథీతరుడి పుత్రుడు రాధీతరహ. తర్వాత దశరథస్య పుత్ర దాశరథి అన్నారు, వసుదేవస్య పుత్ర వాసుదేవ అన్నారు. మరి దాశరథ అని ఎందుకు అనలేదు, దాశరథి అని ఎందుకు అన్నారు? దానికి ఒక వ్యాకరణ సూత్రం ఉంది, కొన్నిటికి రాదు. అంటే ఈ తేడా ఎప్పుడైనా పొరపాటున డౌట్ వస్తే దానికి వ్యాకరణం చదువుకోవాలి. సరే, ఈ రాధీతరుడు అనేవాడు ఏమన్నాడు, ఆయన పేరేమిటి? సత్యవాచ. ఆ రాధీతరుడు అంటే ఆయన పేరేంటి? సత్యమితి సత్యవాచ రాధీతర. ఈ పైన లిస్టు చెప్పుకున్నాం కదా, ఈ పైన చెప్పిన లిస్టులో ఈ సత్యమితి అంచేత అంటే అన్నిట్లో కూడా సత్యము అన్నదే చాలా శ్రేష్టమైనదయ్యా అని ఎవరు చెప్పారు? సత్యవాచ రాధీతర. అంటే వాడి పేరు అసలు పేరేమిటి? సత్యవాచుడు, రాముడు. మరి ఏమని చెప్తున్నావు? దాశరథి అంటున్నావు. రాధీతర సత్యవాచ ఏమన్నాడు? సత్యమితి. ఈ చెప్పిన 11, 12 సత్యం అన్నది చాలా ప్రధానమైనది, శ్రేష్టమైనది అన్నాడు. పౌరుశిష్టి పురుషిష్ఠుడి కొడుకు ఆయన ఏమన్నాడు? తప ఇది తపో నిత్య పౌరుశిష్టి. పౌరుశిష్టి పురుషిష్టి ఋషి యొక్క కుమారుడైన తపోనిత్య, ఆయన పేరు తపోనిత్యుడు. ఆయన ఏమన్నాడు? తపస్సే ముఖ్యము అన్నాడు. ఒకడు సత్యం ముఖ్యం అన్నాడు, ఒకడు తపస్సు ముఖ్యం అన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే సత్యము అన్నది వాచకమైన విషయము, తపస్సు అన్నది కార్మికమైన అంటే కర్మతో చేసే విషయము. ఒకడు వాక్కుకి చెప్పారు, ఒకడు ఏమన్నా కర్మకి చెప్పారు. అయిన తర్వాత ఇప్పుడు ఇంకో ఆయన ఏం చెప్పాడు? మౌద్గల్య. ఈయనెవరు? మౌద్గల్య అంటే ముద్గల ఋషి యొక్క కుమారుడు. ఆయన పేరేటి? నాకహ. నాకో మౌద్గల్య నాకహ. అతని పేరు నాక్ మహర్షి. ఈయనేం చెప్పాడు? స్వాధ్యాయ ప్రవచనే ఏవా. నాయన వేద పఠనము పాఠనములే శ్రేష్టము అని చెప్పాడు. ఎందుకుట? తద్ధి తపః. వేద పఠనము పాఠనమే శ్రేష్టమయ్యా. ఎందుకంటావేమో, అదే తపస్సు 2 సార్లు చెప్పారంటే నొక్కి చెప్పినట్టు అనమాట. కనుక మీరు గమనించినట్టయితే పైన సత్యం అని చెప్పాడు, ఒక ఆయన తపస్సు అని చెప్పాడు, ఈయన స్వాధ్యాయ ప్రవచనాలని చెప్పాడు. స్వాధ్యాయంలో తపస్సు వస్తుంది, సత్యము వచ్చేస్తుంది. ప్రవచనంలో పక్కవాడికి నేర్పించడం కూడా సత్యము చెప్పాడు, తపస్సు చెప్పాడు. కనుక నువ్వు చేస్తూ ఇంకోటికి చెప్పరా నాయన, నోటుకు వచ్చి ఇది బాగుంటుంది చప్పట్లు కొట్టడం కాదని చెప్పాడు అనమాట. చేత లౌకిక విషయాల సమయంలో కూడా నియమం చెప్పాలి, నియమం కావాలి.
వేదాధ్యయనము చేయాలి, దాని అధ్యాపనం చెయ్యాలి అనేటటువంటి ఇవి అవశ్యమైనటువంటి తప్పక ఆచరించాల్సినటువంటి విషయాలు. వాటి వల్ల ఏమవుతుందిరా, మనకి కర్తవ్య పాలన తెలుస్తుంది, ఆ ఫలితానికి సంబంధించిన జ్ఞానాలు కలుగుతాయి, సదాచార ఇది జరుగుతుంది, నిజము మాట్లాడటం ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా ప్రతి కర్మలో కూడా ఈ మూడు ఉంటాయండి. ఏమిటవి? ఏ పని చేసినా అది చదవాలి, దాన్ని నేర్పించాలి, దాని తాలూకు శాస్త్రజ్ఞానం కలగాలి. మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనం చేయాల్సిన కర్తవ్యాన్ని చేసి తీరాలి. కనుక ఇవన్నీ కూడా విశేషమైనటువంటి శ్రద్ధ పెట్టి చేయాల్సిన అంశములు అని చెప్పారు. అందుకని ఈ తద్ధి తపః ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే చ, ఇవి లెక్క పెట్టుకోండి ఒకసారి, సరిపోతుంది మీకు. అంటే ఇప్పటి వరకు పూర్వానువాకాలు ఏం చెప్పుకున్నాము? రకరకాల ఉపాసనల్ని చెప్పాం. ఆ ఉపాసన, ఈ ఉపాసన, ఇది అది అని. ఇక్కడేం చెబుతున్నాడు? ఆ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థి పూర్తయిన తర్వాత గురువు గారు చివరిగా వాడికి ఒక ఒక ఇది ఇస్తున్నాడనమాట. ఏం చేయాలట అంటే, నువ్వు బయటికి వెళ్తావు కదరా నాయన, ఇప్పుడు లౌకిక ప్రపంచంలో అడుగు పెడతావు, తర్వాత ఏం చేయాలి? నువ్వు కంగారు పడతావేమో, నువ్వు ఎలా ప్రవర్తించాలి. అయిపోయింది, చదువు చెప్పేశాడు, ఓంకారం దాకా చెప్పి ఓంకార ప్రశస్తి చెప్పేశాడు. ఏమీ తెలియని సన్యాసిని తీసుకొచ్చి అదశీక్ష వ్యాఖ్యాస్యామ దగ్గర అలు నేర్పించాడు. ఇక్కడ ఏమైనా సర్వము తానైనటువంటి ఓంకార విశేషాన్ని చెప్పాడు. ఇప్పుడు బయటికి వెళ్తే ఏం చేయాలో చెబుతున్నాడు. నువ్వు గురుకులంలో ఏ విద్య నేర్చుకున్నావు, అది గురుకులాన్ని వదిలిన తర్వాత కూడా మరిచిపోకుండా ప్రతినిత్యము అధ్యయనం చేయాలరా నాయన. అలాగే నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి బోధిస్తూ ఉండాలి. ఇది స్వాధ్యాయము ప్రవచనాల యొక్క వైశిష్ట్యాన్ని చెప్తుంది, ఆవశ్యకతని కూడా చెబుతుంది. అందుకనే ఈ రెండింటిని ప్రతిదానికి కలిపి చెప్పాడు, 11 సార్లు చెప్పాడు. స్వాధ్యాయ ప్రవచనే, స్వాధ్యాయ ప్రవచనే, స్వాధ్యాయ ప్రవచనే అని. ఏది? నువ్వు సత్యం చెబుతున్నా ఇది చెయ్యి, దమము ఇది చెయ్యి, శమములో ఇది చెయ్యి, అట్లా. కనుక పదే పదే చెప్పాడనమాట. అంటే బయటికి వెళ్ళిన లౌకిక ప్రపంచంలో ఒక విద్యార్థి గురుకుల నుంచి బయటికి వెళ్ళిన వాడు ఎలా నడుచుకోవాలి, ఏ విధమైన కర్తవ్య నిష్ట కలిగి ఉండాలి, అది ఎలా పాటించాలి అని చెప్పాడు. ఇవన్నీ 11 ఐటమ్స్ చెప్పాడు. వేద విహితమైన కర్మలు చేయమన్నాడు, సత్యమును మాత్రమే మాట్లాడమన్నాడు. అంటే సత్యం అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, కేవలం నిజాలు మాట్లాడటమే సత్యం కాదు. కనుక త్రికాలాబాధ్యం సత్యం, త్రికాలావాచ్యే సత్యం అంటే ఇది త్రికాలములయందు బాధింపబడినది ఏ తత్వం అయితే ఉందో, అంటే పరమాత్మ చైతన్యము, అదే సత్యము అనేటటువంటి దృష్టి ఉండటము. తర్వాత వాక్కుల ద్వారా చేసే వాచికమైన తపస్సు ఇది. ఇట్లాగే ఈ తపస్సు అనేది 3 రకాలండి. తపశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అన్నాడు కదా. ఈ తపస్సు 3 రకాలు: శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు అని 3 రకాలు. ఈ 3 రకాల తపస్సులు మానవుడు చేయాలి. తర్వాత శమదమాదులు పాటించాలి, అంటే జ్ఞానేంద్రియాల్ని కర్మేంద్రియాల్ని అదుపులో ఉంచుకోవటం. అగ్ని కార్యం ప్రతిదినం నిష్టగా చేయాలి. ఈ అగ్ని కార్యం వల్లనే చక్కటి సువృష్టి కలుగుతుంది అని చెబుతారు. తర్వాత అతిథి సత్కారాన్ని చెప్పారు. ఇక ఈ అతిథి అనే పదానికి చాలా విశేషం చెప్పారండి. తిథివార నక్షత్రాలు లేకుండా వచ్చేవాడు అతిథి, ఎవడొస్తే వాడికి అని. వాడు ఎవడో మీకు తెలియదు, ఎంతకాలం ఉంటాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ వాడిని పరమాత్మ స్వరూపంగా వాడిని అర్చన చేయమన్నారు. అయితే తిథి వారము నక్షత్రము ఏమీ లేని కాలస్వరూపుడైన వాడు పరమాత్మ అని కూడా అతిథికి అర్థం చెప్పారు, అది వేరే విషయం. ఏమండి, ఇలా
తర్వాత సంతానాన్ని కలగటం, సమాజంలో సత్ప్రవర్తన కలిగి ఉండటం, కుటుంబాన్ని పోషించటం, ఇవన్నీ కూడా మన కర్తవ్యాలు నాయనా అని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత ఇక ఈ 12 విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ ఉపాసనల వల్ల ఏం జరుగుతుంది? ఇప్పటిదాకా చెప్పిన ఉపాసనల వల్ల మనసు శుద్ధమవుతుంది. ఏ ఈ మనసు శుద్ధమైన తర్వాత మనం ధర్మాన్ని పాటించాలి. ఇంకోటండి, అసలు ఇవన్నీ ఎందుకు చెప్పాడయ్యా అంటే ఒక చిన్న శ్లోకం చెబుతా. ఆచార్యాత్ పాదమాధత్తే పాదం శిష్యం స్వమేధయా. ఇది విన్నారా ఈ మాట ఎప్పుడైనా? వినే ఉంటారు అందరూ. ప్రవేశాలు ఉందండి ఈ విన్నానండి. శ్లోకము. ఓకే, సరే. లేకపోయినా మళ్ళీ చెప్పుకుందాం. ఒక చదువుకుంటున్నాం అనుకోండి, మనం ఈ చదువు ఎలా వస్తుందిరా నీకు అని ఒక ప్రశ్న వేస్తే ఆచార్యాత్ పాదమాధత్తే. సరే కృష్ణవేణి గారు, మీరేం చదువుకున్నారు అర్థం చెప్పండి ఒకసారి. శ్లోకం అక్కడ అర్థం చెప్పండి. మనము మన ఒక పావు వంతు ఆచార్యుని దగ్గర నుంచి నేర్చుకుంటాం గురువు ద్వారా. ఉమ్, ఒక పావు వంతేమో మనం మన సహ పాఠకుల ద్వారా నేర్చుకుంటాము. ఉమ్. ఒక ఒక పావు వంతేమో మన ఆచార్యాత్ పాదమాదత్తే. రెండోది పాదం శిష్యం స్వమేధయ. సమీర మనం మన సంత సొంత సొంత బుర్రతోటి ఒక పావు వంతు నేర్చుకుంటాము. ఒక పావు వంతేమో సహా పాఠకుల ద్వారా నేర్చుకుంటాము. మిగిలింది కాలక్రమేణా మన ఎక్స్పీరియన్స్ తోటి నేర్చుకుంటాం. కనుక గురువు మనకి ఎంత నేర్పించాడు అది చెప్పండి. పావు వంతే నేర్పిస్తాడు గురువు. ఆపండి, అది తప్పు. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే చెప్పమన్నా. ఏమ్మా, ఇప్పుడు మళ్ళీ చెప్తా విను. నేను చెప్పింది వినండి, మీకు చెప్పబడింది వినండి, మీకు నచ్చింది మీరు పాటించండి. ఏమండి? ఆచార్యాత్ పాదం ఆధత్తే శిష్యం శిష్య స్వమేధయా. పాదం శిష్యం స్వమేధయా. పాదం స బ్రహ్మచారిభ్య. పాదం కాలక్రమేణ చ, లేదా కాలక్రమేణ హి అని కూడా అంటారు. రెండు ఒకటే. అంటే ఆచార్యుడి దగ్గర పాదం ఒక 25% నేర్చుకున్నట్టు. అమ్మాయి చెప్పిన అర్థాన్ని చెబుతున్నాను నేను. ఫస్ట్ నేర్చుకున్నాడు. పాదం శిష్య స్వమేధయ, తన సొంత తెలివితేటలో ఇంకో 25% నేర్చుకున్నాడు. పాదం సబ్రహ్మచారిభ్య, మనతో కలిసి చదువుకునే వాళ్ళు ఉన్నారు. కృష్ణవేణి గారికి ఈ సబ్జెక్ట్ అర్థం కావాలంటే రావు గారిని అడగాలి, లేకపోతే పేరిందేవి గారిని అడగాలి, విష్ణు భట్ల వారిని అడగాలి, ఇట్లా అందరిని అడగాల్సిందే. కనుక నేను చెప్పను అంటే కుదరదు. అందుకే చెప్పారు స్వాధ్యాయ ప్రవచనేచ అని. దీనిపైనే చెప్పారు. మనం నేర్చుకుంది దాచుకోకూడదు, చెప్పేసేయాలి. అయిన తర్వాత పాదం కాలక్రమేణి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకుంటారు అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ శ్లోకాన్ని మన కృష్ణవేణి గారు చెప్పిన అర్థం చెబితే గురువు దొంగ అవుతాడు. ఎందుకు? ఆయనేమో నీకు పైన ఏమన్నా స్వాధ్యాయ ప్రవచనాలని చెప్తాడా? ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ నేను పావే చెప్తా, మిగతా ఏడుపు నువ్వు ఏడుచుకో అంటాడా? కాదు. గురువు 100 చెప్పాడు, అది గుర్తుపెట్టుకోండి అమ్మా. గురువు దగ్గర 100% చెబుతాడు. శిష్యుడు పావు వంతు కానీ గ్రహించాడు. ఆగమ్మా. గురువు 100 చెప్పాడు, కానీ మన బుర్రలోకి 25% ఎక్కుతుంది. ఆయన దోషం కాదు. ఆయన చెప్పలేదనుకో, ఆయన చెప్పకపోతే ఈ శిష్యుడి దగ్గర నేర్చుకుందో బ్రహ్మచారి దగ్గర నేర్చుకుందో కొత్త టాపిక్ అవుతుంది, ఈ టాపిక్ కాదు. కనుక పర్సంటేజ్లకు ఎందుకు వస్తాడు? రాడు. గురువు గారు ఒకటి చెప్పాడు, వాడు ఒకటి చెప్పాడు అవుతుంది. కనుక గురువు 100 చెప్పాడు, నీకు బుర్రలోకి ఆయన చెప్పినప్పుడు ఎక్కింది 25. ఓకే. తర్వాత ఆలోచిస్తూ ఇంటికెళ్ళి ఏం చెప్పాడు అబ్బాయి వాళ్ళకి ఆట, ఈ స్వాధ్యాయ ప్రవచనాలు చంపేశాడు ఈయన పట్టుకుని పొద్దు నుంచి. ఓ స్వాధ్యాయ ప్రవచనం ఏమేం చెప్పాడు అంటే కా సత్యమా, ఇట్లా లెక్క వేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా ఆలోచిస్తే మనకు ఇంకో 2 గుర్తొస్తాయి. అలా ఒక 25% నాలెడ్జ్ నీకు అవగతం అవుతుంది. ఆయన చెప్పాడు, నీకు అవగతం కావటం ముఖ్యం. అంటే టీచింగ్ ఈజ్ డిఫరెంట్,
అండర్స్టాండింగ్ అండ్ అసిమిలేటింగ్ ఇస్ డిఫరెంట్. గురువు దగ్గర 25% అయింది, నీ ఆలోచనతోటి 25% వచ్చింది. అయిన తర్వాత అవును ఈయన ఇలా చెప్పాడు కానీ అది నాకు అర్థం కాలేదండి అంటే రావు గారు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన అనుభవంతో, ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఈ 25% ఉన్న క్లాసులోని అందరికీ యూనిఫామ్ గా అదే 25% అర్థం కావాలని కాదుగా, ఏమండి? కనుక ఈ డిస్కషన్ లో అంటే ఏమైంది, ఇక్కడ గ్రూప్ డిస్కషన్ వచ్చేసింది. ఈ గ్రూప్ డిస్కషన్ లో సబ్రహ్మచారిభ్య అంటే ఏ ఒక్కడితోట అబ్బా నాకు అదొక్కటి చెప్పవా కాదు, అందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఇక్కడ మిగతా ఇంకొక 25% వచ్చింది. అంటే గురువు చెప్పిన, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి మాటని, గురువు చెప్పిన థియరిటికల్ నాలెడ్జ్ నీకు 75% వచ్చింది ఇక్కడ వరకు. జీవితంలో వెళ్తున్నప్పుడు అనుభవపూర్వకంగా మిగతా 25% వస్తుంది కాలక్రమేణ. ఎందుకంటే అది ప్రాక్టీస్ లో పెడితే నీకు అనుభవంలోకి వస్తుంది కాబట్టి మిగతాది అర్థమవుతుంది. అందుకే స్వాధ్యాయ ప్రవచనేచ, అను ఆచరణలో పెట్టి చెబుతూ ఉంటే వస్తుంది, మొత్తం వస్తుంది. ఇది ఈ ఈ శ్లోకానికి చాలా మంది చెప్పే మిస్టేక్ ఏమిటంటే గురువు పాతికే చెప్తాడు అని, వాడు దొంగ అవుతాడు. అప్పుడు పాపం గురువు మొత్తం చెబుతాడు, శిష్యుడు అర్థం కాలేదు. అంచేత గురువు తప్ప శిష్యుడి తప్ప అంటే ఇద్దరిది తప్పు కాదు, ఇద్దరిది రైట్ కాదు కదా. మనకి సారు పాఠం చెబుతుంటే కిటికీలోంచి జాంకాయ బాగుంది, అది మనం కోసుకోవాలి, ఎవడు కోయక ముందని ఆలోచిస్తాం క్లాస్లో. అప్పుడు బుర్ర ఎక్కడుంది? బుర్ర జాంకాయ మీద. మరి గురువు గారు చెప్పిన పాఠం ఎందుకు కనపడుతుంది? సరదాగా చెప్పుకునే మాటలు ఇవన్నీ, జాంకాయ మాటలు సరదాగా చెప్పుకునేవి. కానీ విషయం ఏమిటంటే ముందు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవటం. ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే పంచుకోవటం కోసమే. ఏమండి? కనుక ఇది రకరకాలుగా దీని మీద శారీరక తపస్సు అంటే ఇష్టదేవతల్ని పూజ చేయటం వగైరా వగైరా. వాచిక తపస్సు అంటే ఎవడికి పడితే వాడికి ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. వాచక తపస్సు అంటే ఏం చెప్పారంటే మనకి భగవద్గీతలో కాదు చెప్తారు. భగవద్గీతలోనే 15వ అధ్యాయం అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకసారి వెరిఫై చేసుకోండి. తప్పైతే పర్లేదు, 17 నాకే నష్టం అధ్యాయంలో లేదు. చెప్తారు. ఏదమ్మా? 17 అధ్యాయంలో చెప్తారు గురువుగారు. ఏది 17 అనుద్వేగకరం వాక్యం? అనుద్వేగకరం వాక్యం. సత్యం 17వ అధ్యాయం కరెక్టే. రైట్. స్వాధ్యాయ వాంగ్మయం తపముచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హి చెత్తం. అది ఎవరికి కష్టపెట్టేలా, ఇది చూసి ఎంత కష్టపట్టేలా చేయకూడదు. అందుకే అన్నారు మాటే అమృతము, మాటే విషము. మాటే ఏడిపిస్తుంది, మాటే నవ్విస్తుంది. ఏం పర్లేదు రా బోర్డు పరీక్ష పోయితే పోయేబా మళ్ళీ రాద్దాం అన్నాం అనుకోండి, వాడు ధైర్యంగా కూర్చుంటాడు. అందుకే చెప్పి ఏడిసేది, ముందు నుంచి సినిమాలు చూడకురా, తిరక్కురా, గాడిదలా తిరగ అంటే వాడు ఇంకా కుంగిపోతాడు. కనుక మనం బాధ పెట్టచ్చు, ఆనందము కలిగించవచ్చు. ఈ మాట ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, నేను మాట్లాడేది లోకోపకారకమైందా కాదా, ఇట్లా మనం ఆలోచించుకుంటూ మాట్లాడాలి. అయితే ఇంకోటి చెప్పారు ఇక్కడ, మరి నాయన నువ్వు సత్యం మాట్లాడమన్నాం, ప్రియం మాట్లాడమన్నాం, బాగుంది. ప్రియం మాట్లాడమన్నా, అమృతం మాట్లాడకూడదు. నబ్రూయ ప్రియం అసత్యం, ప్రియంచ అసత్యం అనేది వస్తుంది. ఆ శ్లోకం గుర్తులేదు నోటికి. ఇలా మనం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా చెప్పింది. ఇక తర్వాత కర్మలోకి వచ్చేటప్పటికి 2 ధర్మాల్ని చెప్పింది. ఏమిటది? ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. ప్రవృత్తి అంటే సంసారంలో ఉండే ధర్మాలు చెప్పింది. సన్యాసం తీసుకుని తనలో తాను ఇస్తుంటే ఆ ఉపాసన చెప్పింది. కనుక ఇవన్నీ కూడా కోడిఫై చేసి మనకి చెప్పాడు ఇక్కడ. అంచేత ఈ 9వ అనువాకం అన్నది చాలా ముఖ్యమైన అనువాకముగా మనం చెప్పుకోవాలి. తర్వాత 9 తర్వాత 10 వస్తుంది కదండి నెంబరు. 9 తర్వాత 10 కదా. అవును గురుగారు. అయితే 10 జనరల్ గా అలాగే వస్తుందండి. మీరు మారుస్తే తప్ప అంటారా? బాగా చెప్పారమ్మా. ఏం చెబుతున్నారు? అహం వృక్ష్యస్య రేరివా,
కీర్తి పృష్టం గిరేరివ. ఈ రివాలో తేడాలు చూసుకోండి ఒకసారి. రే రివా రే రివా రెండు ఒకేలా చదవకూడదు. అహం వృక్షస్య రేరి వా దీర్ఘం ఉంటుంది. కీర్తి పృష్టం గిరేరివ వ హ్రస్వం ఉంటుంది. ఓకే. తర్వాత ఊర్ధ్వ పవిత్రో వాజిని వా స్వమృతమస్మి ద్రవిణం సవర్చసం సుమేధ అమృతోక్షిత ఇది త్రిశంకోర్వేదానువచనం. ఇది 11వ అనువాకము. అహం అంటే నేను, వృక్షస్య ఏం వృక్షం అండి? మా వెనకాల ఉన్నటువంటి మామిడి వృక్షం అండి, వేప చెట్టు అండి కాదు, సంసార వృక్షంలో సంసారం అనే వృక్షం. అహం నేను, వృక్షస్య ఈ సంసార వృక్షాన్ని రేరివా ఛేదించేవాడని కావాలి. అంటే సంసారం నుంచి విడిపోవాలి అంటే నేనేం చేయాలి అంటే జ్ఞాన ప్రాప్తి కోసం చెయ్యాలి. కీర్తి పృష్టం గిరేరివ. కీర్తి అంటే నా యొక్క కీర్తి గిరేహ పృష్టమివ. కొండ ఎట్లా ఉంటుంది? ఇలా ఉండి పెద్దగా పైకి వెళ్తుంది. దాని పై టాప్ అన్నమాట. నా కీర్తి ఎంత ఎదగాలయ్యా అంటే గిరేహ పృష్టమివ ఇవ వలె ఆ కొండ యొక్క శిఖరముల అంత ఎత్తు ఉన్నతమైనది నా కీర్తి కలగాలి. వాజినివాన్ ఊర్ధ్వ పవిత్రో వాజినివాన్ స్వభృతమస్మి. వాజిని ఇవన్నీ అంటే వెళ్తే అన్నమును ఉత్పాదన చేయగలిగినటువంటి శక్తి గల సూర్యుడి యందు, వాజిని అతని యందు, స్మృతమివ ఊర్ధ్వ పవిత్ర అస్మి. అంటే మిక్కిలి ఊర్ధ్వ పవిత్ర అత్యుత్తమమైనటువంటి పవిత్రత పవిత్రుడనైనటువంటి అమృత స్వరూపమైన నేను ఉన్నాను. ఎక్కడ? ఆ యొక్క వాజిని అన్నోత్పాదక శక్తి కలిగిన సూర్యుడి లోపల. చదువు మిగతా చదువు, ముందు ప్రతిపదార్థం తెలిసేసుకుంటే తర్వాత విషయం. తర్వాత ఏమన్నారు? ద్రవిణగం సవర్చసం. ద్రవిణగం, ఈ ద్రవిణం అంటే సరిపోతుంది. ద్రవిణగం అని ఎందుకు వస్తుంది అయ్యా అంటే ముందు సా తర్వాత దాని తర్వాత సకారం ఉంది కాబట్టి, శేష సాహాలో సకారం ఉంది కాబట్టి కొన్ని చోట్ల ద్రవిణగం అని ఉంటుంది, కొన్ని చోట్ల ద్రవిణం అని ఉంటుంది. ఇది యజుర్వేదంలో గకారం ఉండే తీరుతుంది కనుక రెండిట్టు కరెక్టే, తప్పు కొట్టేసుకోక్కర్లేదు. ఒకటి తప్పు ఒకటి అనక్కర్లేదు, రెండు కరెక్టే. ద్రవిణగం ధనానికి ఉండేటటువంటి ధనాగారమై ఉన్నాను. అమృతోక్షిత సుమేధ అంటే అమృతము చేత అభిషేకితమైనటువంటి శ్రేష్టమైన బుద్ధి కలవాడిని అవుతును గాక. అమృతం అంటే ఏ షాపులో దొరుకుతుంది? సూపర్ మార్కెట్ పేరు చెప్పండి. ఆన్లైన్లో వస్తుందా? అమెజాన్లో వస్తుందా? కాదు. అమృతము అంటే మృతత్వము లేకపోవుట. అంటే నేను పరమాత్మ చైతన్యాన్ని, నేను నిత్యుడను, నేను సత్యమైన వాడిని, నేను కాలబద్ధుడను కాదు, నాకు ఏ వికారాలు లేవు అని తెలుసుకునేటటువంటి వ్యవహారము. ఇది ఎట్లా తెలుస్తుందయ్యా అంటే సుమేధ, శ్రేష్టమైన బుద్ధి గలవాడిని అయితేనే తెలుస్తాయి. శ్రేష్టమైన బుద్ధి అంటే ఏమిటి అంటే ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకునే తెలివితేటలు.
ఏది సత్యము అంటే త్రికాలాబాధ్యం సత్యం. సత్యం అంటే పరమాత్మ చైతన్యం ఒకటే సత్యం, మిగతా అంతా అసత్యమని అయిన తర్వాత ఇది ఎవరు చెప్పాట? త్రిశంకోర్ వేదానువచనం. ఇది ఎవరు చెప్పారా నాయన? ఇందాకేం చెప్పాడు? సత్యం చెప్పరా స్వాధ్యాయం నుంచి ప్రవచనేచ అని చెప్పి, ఇది నేను గురువు గారు అంటే, అరే మా గురువు గారు బయటికి వెళ్తున్నారు భలే చెప్పారా నాకు అని అనకుండా, ఇది ఫలానా వాడు చెప్పాడు, ఈ మాటలు ఫలానా వాడు చెప్పాడు, నువ్వు ఈ ఫలానా వాడు చెప్పింది చెయ్యి అంటే అర్థం ఏంటి? ఈ రోజు కూడా నేను ఆచరిస్తున్నారా నాయన? వాళ్ళు చెప్పింది నేను ఆచరిస్తున్నాను, స్వాధ్యాయం ఉంది, ప్రవచనం నీకు చెప్పాను, నువ్వు కూడా అదే ఆచరించు. కంటిన్యూటీ ఆఫ్ లీనియేజ్ అంటామే దీన్ని. ఇదే కనుక అరే నువ్వు మాత్రం ఏ సినిమాలో గాడిదలా చూడకుండా చక్కగా చదువుకో అని తండ్రి తాత తల్లి బామ్మ అందరూ కూర్చొని టీవీ చూస్తున్నారు అనుకోండి, వాడు ఎందుకు చదువుతాడండి? తాతగారు కూడా భగవద్గీత భాగవతం ఆయన ఇష్టం వచ్చిన పుస్తకం నవలో కనీసం చదువుకుంటూ కూర్చుంటే, మరి అందరూ చదవాలరా బాబు అని చెప్పి చూసి నేర్చుకుంటాడు వీడు. కనుక స్వాధ్యాయము ప్రవచన ఇది వీళ్ళు ఇలా చెప్పారయ్యా. ఈ మాటలు ఎవరు చెప్పారయ్యా? ఈ మాటలు ఏం చెప్పారో ఇప్పుడు చూసుకున్న మాటలు అనమాట. ఎవరు చెప్పారంటే త్రిశంకోర్ వేదానువచనం. త్రిశంకు మహర్షి యొక్క వేద అనువచనం అంటే వేదము అనువచనం అంటే ఆయన నేర్చుకుని అనుభవపూర్వకముగా తెలుసుకున్నటువంటి వైదిక ప్రవచనము. అంటే పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి త్రిశంకు మహర్షి యొక్క అనుభవపూర్వకమైన ఉపదేశం ఏమిటయ్యా అనంటే, పరమాత్మని భావించటం పరమాత్మ ప్రాప్తికి సాధకము. దీన్ని ఏం చెప్పాడు ఆయన అంటే, మనము ఏ విధంగా ప్రవర్తించాలి అని. అంటే ఈ సంసారం అన్నది దీన్ని ఏమంటారంటే బ్రహ్మజ్ఞాన ప్రకాశక మంత్రము అంటారు. బ్రహ్మజ్ఞాన ప్రకాశం మొట్టమొదట చెప్పింది ఏమిటి? మేధా జననం కోసం చేశాడు ఆయన. వాడికి ఇది అర్థం కావటం కోసమని మొదట్లో చెప్పారు. ఏమండి అలా ఈ చెట్టు ఎట్లా ఉంటుందయ్యా అంటే, వేళ్ళు పైకి శాఖలు కిందకి ఆకులు కిందకి ఉంటుంటాయి. ఊర్ధ్వమూలం అధశాఖం అని. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, అంటే ఒక ఒక ఉపమానం మాత్రమే. చెట్టు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి? కింద వేళ్ళు ఉంటాయి, అలా పైకి ఎదుగుతుంది. కానీ ఇక్కడ రివర్స్ చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడయ్యా అంటే, నాయన ఉన్న పరమాత్మ చైతన్యం ఒకటే. ఆ చైతన్యం దిగజారి అజ్ఞానంతో ఇగో ఈ సంసారాన్ని క్రియేట్ చేసుకున్నాం. దీని నుంచి ఏం చేస్తారు? దీన్నే మళ్ళీ కారణ శరీరము, కారణ ప్రపంచము, సూక్ష్మ శరీరము, సూక్ష్మ ప్రపంచము, స్థూల శరీరము, స్థూల ప్రపంచం అని ఇట్లా ఒకదానికొకటి కిందకు వస్తూ ఉంటుంది. తర్వాత మత్తది మనము, మనకు కావలసిన అన్నపానాదులు, మన ప్రపంచము, జడములు ఇవన్నీ వస్తాయి. అంటే పైనుంచి కిందకి పెరిగింది ఇది అని చెప్పడానికి ఉదాహరణ చెప్పారు. ఇది మనకి నెక్స్ట్ సెమిస్టర్ లో మీకు వేదాంత సారం వచ్చినప్పుడు వివరంగా చెప్పుకుందాం. ఈ ఊర్ధ్వమూలం అధశాఖం అన్న దాని గురించి వేదాంత సార పాఠంలో చెప్పుకుందాం. సరే, అది పక్కకు పెడితే, ఈ అన్ని పక్కకు పెడితే మీరు ఏం చెబుతారండి అని అనకంటే, ఇది పక్కకు పెట్టు అది పక్కకు పెట్టు అని ఏమీ చెప్పట్లేదు మీరు అనుకో, పర్లేదు. కనుక నేనేం చేస్తానయ్యా, ఈ బంధాల నుంచి విముక్తుణ్ణి అవుతాను. నాకు బ్రహ్మజ్ఞానం కలగాలి. నాకు అఖిల్ రావు, మా గురువుగారు చెప్పిన పాఠాలు విన్నా కాబట్టి 7 ఏళ్ళో 10 ఏళ్ళో 11 ఏళ్ళో ఇప్పుడు నాకు బ్రహ్మజ్ఞానం కలగాలి, అనుభవపూర్వకంగా కలగాలి. అందుకని నేనేం చేయాలి? ఈ సంసార వృక్షాన్ని ముందు ఛేదించాను. దానివల్ల అది నా కీర్తి పర్వత శిఖరంలాగా అత్యున్న స్థితిని అందుకుంది. దానివల్ల ఏమైంది? నేను అతి పవిత్రుణ్ణి చేసింది నన్ను. నేను ఎట్లాంటి వాడిని?
కనపడేవాడు సూర్యుడు, ఎప్పుడూ కనపడుతూనే ఉంటాడు. కనుక నేను సూర్యుడిలాగా అమరుణ్ణి, మరణము లేని వాడిని, మంచి బుద్ధి కలిగిన వాడిని అయిన తర్వాత అనంతమైన అఖండమైన జ్ఞాన సంపదని పొంది నేను వెలుగుతున్నాను. ద్రవిణ గుంసు వర్చసం. నా ప్రకాశత్వం ఎందుకు వచ్చింది అంటే నేను పొందినటువంటి సంపద వల్ల. సంపద అంటే వాడిని పొడిచి వీడిని పొడిచి కోట్లేసినట్టు 250 కోట్లు 1000 15 లక్షల కోట్లు కాదు, జ్ఞానమే సంపద. తర్వాత ఇలా ఈ త్రిశంకు మహర్షి యొక్క తన అనుభవపూర్వకమైన వచనాలను ఆయన అని ఈ మంత్రంలో మనకి చెప్పారు. దీనివల్ల ఏమిటనమాట, మళ్ళీ 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 మన సాధకుడు మనసులో పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటే ఏమవుతుందంటే భ్రమర కీట న్యాయం అని ఉంటుంది, విన్నారా పేరు ఎప్పుడైనా? ఆ భ్రమర కీట న్యాయంలో ఏం చేస్తుందంటే, భ్రమరము ఒక కీటకాన్ని తెచ్చి అక్కడ పెట్టి దాని చుట్టూ గుయ్యో 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 అని తిరుగుతుంది. ముందు భయపడి వస్తుంది, తర్వాత అలవాటు పడుతుంది, తర్వాత దానిలా మారిపోతుంది. అలా ఈ కీట భ్రమర న్యాయం వల్ల మనము ఇది పొందుతాము అని చెప్పారు. ఇక్కడికి 10 అనువాకాలు అయినాయి. ఇక 11వ అనువాకం చదువుకుంటున్నాం. నేను ముందే చెప్పా మీకు 12వ అనువాకం నేను చెప్పను, మీకు అందరికీ తెలిసినదే, నా చేత అనవసరంగా చెప్పించద్దు అని కూడా చెప్పా. ఎవరైనా నాకు తెలియదండి, నాకు ఎప్పుడూ చదవలేదండి, ఇప్పుడే మొదటిసారి ఈ పుస్తకం తీస్తున్నానండి, కనుక నాకు తెలుసని మీరు అలా అనుమాన పడకండి గురువు గారు, మీరు చెప్పాల్సిందే అంటే అప్పుడు ఆలోచిద్దాం. అలాంటి బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇట్లా? సరే, ఇక చూడండి, ఇక్కడ ఈయన చెప్పినటువంటి ఉపదేశము ఎంత గొప్ప ఉపదేశమో చూద్దాం. ముందు విందామండి. వేదమనూచ్యాచార్యోంతే వాసినమాన్ అనుశాస్తి సత్యం వద అన్ని వివరంగా చెప్పుకుందాం. సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్మా ప్రమద, ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి. సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి. ఏకే చారుమచ్ఛ్రేయాంసో బ్రాహ్మణాః తేషాం త్వయా ఆసనేన ప్రశ్వసితవ్యం. తర్వాత శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, శ్రియా దేయం. ఇక్కడ శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం అన్నట్టుంటే ఆ ముందు అకారం ఉంటుందండి, ఆ గుర్తు పెట్టుకోండి. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం ఇవ్వకూడదని. శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం. అథ యదితే, ఇది చాలా ముఖ్యమైన పార్ట్. అథ యదితే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తా అయుక్తాః అలూక్షా ధర్మకామా స్యుః. యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః. అథాభ్యాఖ్యాతేషు ఏతత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః
యుక్తా అయుక్తాః అలూక్షాః ధర్మకామాః స్యుః ఏ యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః ఏష ఆదేశః ఏష ఉపదేశः ఏషా వేదోపనిషత్ ఏతదనుశాసనం ఏవం ఉపాసితవ్యం ఏవం చైతుపాస్యం. ఇంత చెప్పారు. ఇది కాన్వకేషనల్ అడ్రస్ అనుకోండి కాసేపు. ఇది చాలా 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 ఈ రోజుకి కూడా వాడు వేదం చదువుకున్నాడా, గురుకులంకి వెళ్ళాడా లేదా అని పక్కకు పెడితే ఆచరించదగినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు చూద్దాం ఒక్కసారి. వేదమనూచ్య ఆచార్యో అంతే వాసిన మనుషాస్తి. అది కదా. ఇక అక్కడి నుంచి లైన్ లో వెళ్దాం. చెప్పుకుందాం, వినండి. వేదమనూచ్య అంటే వేదముని చక్కగా అధ్యయనము చేయించి ఆచార్య అంతేవాసినం అనుశాస్తి. ఆచార్య ప్రథమా విభక్తిలో ఉంది కనుక చెప్పేవాడు కర్త. ఎవరికి చెబుతున్నాడయ్యా? వినేవాడెవడయ్యా? అంతేవాసినం. ఈ అంతేవాసికి ఒక ఆయన అంటే వీడు మా అంతేవాసి అంటే, అవునండి నేను గురువు గారు అంతేవాసి నేను కూడా అన్నట్ట వీడు. అంటే గురువుగారు చెప్పిందా వీడు నేర్చేసుకున్నాడు మరి. అంచేత అంతేవాస చూడండి, కలిపితే ఒక అర్థం, విడగొడితే ఒక అర్థం. సరే, సీరియస్ గా చదువుకు. అంతేవాసిని ఉద్దేశించి ఏం చెబుతున్నట? అంతేవాసినం అంటే తన దగ్గర ఇన్నాళ్ళు ఆశ్రమం నందే ఉండి ఉన్నటువంటి ఆ బ్రహ్మచారి అనే విద్యార్థికి, తన శిష్యుడికి అనుశాస్తి ఇలా చెబుతున్నాడు, శిక్షణ నేర్పిస్తున్నాడు, శాసిస్తున్నాడు. శాస్తి అంటే శాసించుట. షాధిమాం అంటాడే కృష్ణుడి దగ్గర, అట్లా నన్ను ఆజ్ఞాపించు అనమాట. శిక్ష చెప్పు. ఏం అంటే అవి ఏం చెప్తున్నట్ల? సత్యం వద, సత్యాన్నే పలకరా నాయన. ధర్మం చరా, ధర్మమునే ఆచరించు నాయన. స్వాధ్యాయాన్న ప్రమద అంటే వేదాధ్యయనము వలన ఎటువంటి అనాదరమును కలిగి ఉండద్దు. వేదము అంటే దాని యందు ఉండాల్సిన ఆదరాన్ని నువ్వు చూపించు. ఆచార్యాయ ప్రియం ధనం ఆహృత్య. నెక్స్ట్ పాయింట్, అక్కడ కామా ఉందండి. ఇప్పుడు ఈ రోజు వరకు గురువు గారు అన్నం పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, చదువు చెప్పాడు, రూపాయి అడిగాడా? ఫీజు రిసీట్ చూపించండి క్లాసులోకి అడ్మిట్ చేస్తాం అనలే. చదువుకుంటావంటే లోపల కూర్చో అన్నాడు అంతే. ఇప్పుడు ఏం చెబుతున్నాడు ఆయన? పొయ్యి నువ్వు అందరిని అడుక్కొచ్చి నాకు డబ్బులు ఇయ్యి అనట్లే. ఇప్పుడు వీడు ఏం చేయాలి? బయటికి వెళ్తున్నాడు ప్రపంచంలోకి. ఇక్కడ నేర్చిన విద్యని తాను ఆచరణలో పెట్టాలి. కనుక ఆచార్యాయ ప్రియం ధనం ఆహృత్య అంటే నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశం చేసి విద్యాబుద్ధులు చేసి చదువుకున్న విద్యని ఉపయోగించుకుని ధనము సంపాదించి నీకు తోచింది గురువు గారికి గురుదక్షిణగా సమర్పించు అన్నాడు. అంచేత ముందు అప్పు చేసి 20 లక్షలు కడితే చదువు చెబుతా, నువ్వు బాగా వస్తే నువ్వు పైకి వచ్చి మంచి డాక్టర్ అవుతావు, కాకపోతే కాదు. నువ్వు ముందు ఇది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, సంపాదించగలిగితే తెచ్చి నాకు ఏమన్నా దక్షిణ, లేకపోతే వదిలేసాయి. వాడు ఇవ్వకపోయినా నువ్వు తేకపోతే నేను రిసీట్ రాయింది కూడా, ఎంత తెచ్చిస్తావు చెప్పు అని పడగట్లే. కమిట్మెంట్లు లేవు. గురువు గారి దగ్గర చెప్పాడు, పంపించేశాడు. మరి ఎందుకు తెచ్చిమ్మన్నాడండి డబ్బులు చివరిలో అంటే, మరి గురుకులం నడవాల్సిన బాధ్యత వీడు చదువుకున్నది ఇంకో విద్యార్థులకు కూడా వెసులుబాటు కావాలి కాబట్టి, వీడు చదువుకునేందుకంటే ఎందుకంటే పాత వాళ్ళు తెచ్చి ఇచ్చారు కాబట్టి. కనుక మన బాధ్యత ఈ పరంపరని కొనసాగించటం. అంచేత తర్వాత ఏం చేయాలి? గురువు ఆజ్ఞని తీసుకుని, ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఇవి చాలా వేడుక కార్యక్రమం మనం చేసేది.
గురువు ఆజ్ఞని తీసుకుని ఇక చదువు అయిపోయిందిరా నాయన, నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించవచ్చు పో అని గురువు గారి దగ్గర అనుమతి తీసుకుని ఏం చేయాలట? ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి, అంటే సంతాన పరంపర కోసము ప్రజాతంతుం, ఆ థ్రెడ్ ని మా వ్యవచ్ఛేత్సి, నీ కుటుంబం యొక్క థ్రెడ్ ని తెగ్గొట్టకు, అంటే సంసారం చెయ్యి అని. అంటే సంసారము సంతాన పరంపరకి లోపం రానియకుండా దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలరా నాయనా అని చెప్పాడు. ఈ తంతు రోజు మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. మీరు చూస్తున్నారా లేదా? ఈ తంతు మీరు గురువు గారి దగ్గర పర్మిషన్ తీసుకోవడం చూస్తున్నారా లేదా? చూడట్లేదండి అంటారు కొందరు, చూస్తున్నాం అంటారు కొందరు. ఎందుకంటే అది వేడుక అయిపోయింది కాబట్టి. పెళ్లికి ముందు స్నాతకం అని చేస్తారు, గుర్తుందా? అది ఇదే. అందుకే వాడు కాశీ పోతున్నాడు చదువుకోవడానికి, మళ్ళీ ఇంకా చదువుకోవాలని అంటే, వద్దురా బాబు నువ్వు చదివించాలు, దా మా అమ్మాయిని చేసుకో అని చెప్పి తీసుకొస్తారు. అప్పుడు గురువు గారి దగ్గర పర్మిషన్ అనమాట. సరే, ఇది మనకి వేడుక. అందరూ వచ్చారు, గొడుగు తెచ్చారా, కర్ర తెచ్చారా, ఇవే తప్ప మనకి ఎందుకు తెచ్చాడు, ఎందుకు అడిగాడు అనేది మర్చిపోయాం. కనుక తాత్పర్యం మర్చిపోయాం, తంతు మిగిలింది. ఈ సందర్భంలోనే ఒకటి కడుపులో నాకు రగిలిపోయే ఒక మాట కూడా చెప్పేస్తా. తాత్పర్యం మర్చిపోయాం, తంతు మిగిలింది దగ్గర ఈ సంబంధం లేదండి. మనం చదువుకునే చదువుకు సంబంధం లేని మాట. ఇప్పుడు మీరు ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళండి, జీలకర్ర బెల్లం పెట్టే ఘట్ట వస్తుందా లేదా? అప్పుడు ఓ తమలపాకులు, 2 తమలపాకుల జీలకర్ర బెల్లం పెట్టి ఇస్తున్నాడు పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి ఆ చేయించే యాజ్ఞికుడు. చేతిలో పెట్టట్లేదండి, ఎందుకంటే చేతికి అంటుకుంటుంది అది. ఇంకెందుకు అది పెట్టడం? ఈ చేతికి ఈ జీలకర్ర ద్వారా అక్కడ జరిగే దీనే హస్తమస్తక సంయోగము అంటారు. తద్వారా జరగాల్సి, అది ఏ లాభమా లేదా, ఇది మూఢనమ్మకమో పక్కకు పెట్టండి. మంత్రంలో చెప్పిన క్రతువు ఇది. ఇది తీసి తమలపాకు పెడితే ఇప్పుడు వాడు పెట్టినట పెట్టనట? ఇది తాత్పర్యమా? ఆలోచించండి. మీకు ఎక్కడైనా చెబుతుంటే చెప్పండి, పర్వాలేదు. ఎందుకంటే మనం రక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం అన్నాడుగా, అందుకని చెప్పేశా. సరే, క్లాస్లోకి వచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాడు, సత్యాన్న ప్రమదితవ్యం. ఏమండి అంటే సత్యము చెప్పటం నుంచి ఎప్పుడు విడిచిపెట్టకు. ప్రమదితవ్యం అంటే ప్రమాదపడకు. ప్రమాదపడటం అంటే విడిచిపెట్టడము, వదిలేయటము, ఇట్లాంటి అనేక అర్థాలు వస్తాయి అక్కడ. ధర్మాన్న ప్రమదితవ్యం, ధర్మం నుంచి పడకు. కుశలాన్న ప్రమదితవ్యం అంటే శుభకర్మలని ఆచరించటం నుంచి నువ్వు వెనక్కిపోకు. భూత్యైన ప్రమదితవ్యం, భూతి అంటే ఔన్నత్యము, పెరుగుట, వృద్ధి చెందుట. ఇలా నిన్ను నువ్వు పెంచుకుని వృద్ధి చెందటం దగ్గర ఎక్కడా అడ్డుపడకు. వృద్ధి చెందరా నాయన. ఎంత చక్కటి మాట్లాడి ఇవన్నీ. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం, మళ్ళీ చెప్పాడు. ఇప్పుడే కదా చెప్పావు అనుకుంటా. మళ్ళీ స్వాధ్యాయ ప్రవచనాలకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. తర్వాత దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, దేవకార్యాలు పితృకార్యాల కర్మాచరణలో ఎటువంటి తప్పు చేయకు, విడిచిపెట్టకు. ఏమండి అంటే ఒక గృహస్థు తన జీవితంలో ఎలా బతకాలి అనే విషయాన్ని ఇక్కడ చక్కగా చెప్పారు. శిష్యుడు చక్కగా అధ్యయనం చేయించి ఏవేవి మర్చిపోకూడదు, ఏవేవి చెయ్యాలి చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇవన్నీ చెప్పాడుగా. అతిథి దేవో భవ అంటే ఏమిటి? మాతృదేవో భవ. ఒరే నాయన, తల్లినే దైవముగా కలిగిన వాడివి కా. నీకు తల్లి దైవము అని చెప్పట్లే, నువ్వు తల్లిని దైవంగా చూడరా అని చెబుతున్నాడు. కనుక ఎప్పుడైనా సరే దేవుణ్ణి గూట్లో పెట్టి పూజించాలి కాబట్టి తల్లిదండ్రులు తీసుకొని ఓల్డేజ్ హోమ్లో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ.
ఆచార్య దేవో, ఆయన స్కూల్లోనే కట్టేయాలి, మళ్ళీ ఆయన మొహం చూడకూడదు. వారందరికీ నమస్కారం. కనుక తల్లిని దైవంగా కలిగి ఉండు, తండ్రినే దైవముగా కలిగిన వాడివికా, ఆచార్యుడే దైవముగా కలిగిన వాడివికా. ఎందుకంటే వీడు పుట్టాలంటే ముందు ఆ తల్లిదండ్రులు ఉండాలి, ముందు వాళ్ళకి ప్రాధాన్యం. కష్టపడి మోసి కనిపించింది తల్లి, అందుకని ముందు ఆవిడ మొదటి దేవత. ఈ జ్ఞానముతో బతకరా నాయనా. అయిన తర్వాత ఏం చెప్పారు? యాని అనవద్యాని కర్మాణి. ఇప్పుడు ఏమయ్యా మీ గురువు గారు చేసినట్టు చేయి, మీ నాన్న అమ్మ చేసినట్టు చేయి అని అంటే నాన్న సిగరెట్ కలిసి వీడు కాల్చమని కాదు అక్కడ. యాని అనవద్యాని, ఏవైతే దోషములు లేనటువంటి కర్మలు ఉన్నాయో తాని సేవితవ్యాని, అంటే సత్కర్మల్ని మాత్రమే ఆచరించాలి. యాని అనవద్యాని కర్మాణి, ఎటువంటి దోషములు దుష్టత్వము లేనటువంటి కర్మలని, వాటిని ఆచరించు నాయన. నో అని చెప్పేసి ఇది కూడా ఒక్కటేగా చేయమని అది కూడా చేయొద్దని చెప్పలేక మా గురువు గారు. నన్ను చదువుకోమన్నాడు కరెక్టే, సిగరెట్ కాల్చొద్దని చెప్పలేక అని అంటే నో ఇతరాణి, మిగతావి చెయ్యకు అని మళ్ళీ కాస్ట్ అనమాట. విధి చెప్పాడు, నిషేధము చెప్పాడు, చెయ్యాల్సింది చెప్పాడు, చెయ్యకూడదు కూడా చెప్పాడు. నో ఇతరాణి అయిపోయింది. అస్మాకం యాని సుచరితాని త్వయా ఉపాస్యాని, వాళ్ళ చేత ఏవైతే చెప్పబడ్డాయో అవి మాత్రమే నీవు చెయ్యాలి. ఏమండి? యాని అస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని. అంచేత ఏవైతే అస్మాకం మన యొక్క ఆచరణలో యాని సుచరితాని మంచివైతే ఉన్నాయో, ఏవైతే మంచివో అవి చేసి, సుచరితాని తాని ఉపాసితవ్యాన్ని, త్వయా ఉపాసితవ్యాన్ని, నీ చేత అవి ఆచరించబడాలి. నో ఇతరాని, ఇవి కాక మిగతా చేయకురా నాయన. ఏకేచ అస్మత్ శ్రేయాంస బ్రాహ్మణా. ఇక్కడి నుంచి చూడండి, ఇది చూడండి, చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇది. ఏకేచారు అశ్రేయాంసో బ్రాహ్మణా అన్నాడు కదా. ఏకేచ అస్మత్ శ్రేయాంస బ్రాహ్మణ, ఎవరైనా మనకి సంబంధించినటువంటి గురువులు, శిష్యులు, ఆప్తులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, మనకి సంబంధించిన వాళ్ళందరూ కూడా శ్రేష్టమైనటువంటి వాళ్ళు. వాళ్ళు చారు శ్రేయాంసో బ్రాహ్మణ తేషాం త్వయా ఆసనేన ప్రశ్వసితవ్యం. అలా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే తేషాం, అలాంటి ఆ శ్రేష్ఠులకి నువ్వేం చేయాలి? త్వయా, నీ చేత, ఆసనేన ప్రశ్వసితవ్యం, అంటే ఆసనాదులన్నీ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి విశ్రాంతి కలగజేసి చెయ్యాలరా నాయన అన్నాడు. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వచ్చాళ్ళే అని చెప్పి వీడి మానాన్ని వీడి టీవీ కాళ్ళు దాపు చూస్తూ కూర్చోవద్దని చెప్పన్నాడు. వాళ్ళు వస్తే లేచి వచ్చారా అండి, రండి ఇక్కడ కూర్చోండి, మంచినీళ్ళు కావాలా, చాయ్ తాగుతారా, ఇప్పటికి కూడా ఇవి పాటించవచ్చు చిన్న చిన్న మాడిఫికేషన్స్ తో. అప్పుడు మజ్జిగ ఇస్తే ఇప్పుడు చాయ్ పోయండి, తప్పులేదు, కానీ వాళ్ళకి గౌరవించండి. దీనివల్ల జరిగేది ఏంటంటే ఆ వచ్చిన ఆయన ఒక రకమైన మానసిక తృప్తిని పొంది వీడు హాయిగా ఉండాలి అని కోరుకుంటాడు. అలా నిస్వార్థమైన కోరికతో ఉన్నది ఫలించి తీరుతుంది. ఇది గుర్తు పెట్టుకుందాం. అలాంటి వాళ్ళు ఏం చేశారట? తేషాం త్వయా ఇచ్చారు, కూర్చోబెట్టారు. సరే, వాళ్ళకి ఇంక తర్వాత మన కోడ్ ఆఫ్ కాండక్ట్ చెప్తున్నాడు చూడండి. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం,
హ్రియాదేయం భియాదేయం సంవిదాదేయం. మా గురుగారు ఎప్పుడో కథ చెప్పేవారు. అమ్మ 3 జన్మల దరిద్రుని వచ్చానమ్మా అనేవాట. వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఒక అడుక్కునేవాడు. నువ్వు అడుక్కుంటున్నావు బానే, ఇది మా గురువు గారు చెప్పిన కథ. అడుక్కుంటున్నావు బానే ఉంది, 3 జన్మల దరిద్రుని అంటావేట్రా, నీకేం తెలుసురా అంటాట. అయ్యా నేను గత జన్మలో పెట్టలేదు కాబట్టి నాకు పుట్టలే కనుక నేను ఇలా పుట్టా, కనుక మొదటి జన్మ నాకు తెలిసిపోయింది నేనేం పెట్టలేదు అని. ఇప్పుడు అడుక్కుంటున్నా కనుక పెట్టే స్థితిలో లేను, ఇప్పుడు దరిద్రుడినే. ఇప్పుడు పెట్టలేదు కదా, నెక్స్ట్ జన్మ కూడా కన్ఫర్మ్ అయిపోయింది నాకు, కనుక 3 జన్మల దరిద్రుడిని అని చెప్పాను అన్నట. అది అసలు అక్కడ టేక్ హోమ్ పాయింట్ అంటే అదన్నమాట. కనుక శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం. ఈ భియాదేయం ఉందే, భయంతో ఇమ్మన్నాడే, దాని కాంటెక్స్ట్ కి రిలేట్ అవుతుంది అక్కడ. సరే, ఇక్కడ ఏం చెబుతున్నాడు? శ్రద్ధయా దేయం, చాలా శ్రద్ధగా దానాన్ని చెయ్యాలి. అశ్రద్ధయా అదేయం. తీసుకోబో, వచ్చావా, ఇది తీసుకో అని ఇట్లా విసిరేయద్దు. శ్రద్ధగా ఇవ్వు, అశ్రద్ధగా ఇవ్వవద్దు. మళ్ళీ ఇక్కడ కూడా విధి నిషేధం రెండు చెప్పాడు. తర్వాత శ్రియాదేయం, నీకు వాడు అడిగాడు కదా అని ఇంట్లో ఉన్నదంతా తెచ్చి వాడిని ఎత్తిన పోసేయకు. నీ స్తోమతని అనుసరించి దానం చెయ్యి. అంచేత ఏమండి మేము ఫండ్ రిలీఫ్ కలెక్ట్ చేస్తున్నాము అని వెళ్ళంగానే రావు గారు నా పక్కన కూర్చుని వెంటనే ఆయన దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి కాబట్టి 1,00,000 రూపాయలు చెక్ రాసి నా తరఫున 1,00,000 రూపాయలు తీసుకొని చెక్ ఇచ్చాడు. అమ్మో రావు గారు 1,00,000 ఇచ్చాడు, నేను ఇవ్వకపోతే బాగుండదని 10,000 ఉన్నవాడిని నేను 1,00,000 రూపాయలకి చెక్ రాసి ఇచ్చి 90,000 అప్పు చేయకూడదు. కనుక శ్రియాదేయం, శ్రియాదేయం మనకు ఆర్థిక స్థితిని అనుసారంగా దానం చెయ్యాలి. అది ఎలా చేయాలట? హ్రియాదేయం. హ్రియ అంటే సిగ్గుపడుతూ ఇమ్మన్నాడు. ఎందుకు సిగ్గుపడాలండి నేను దానం చేస్తూ అంటే? లేకపోతే మనలో అహంకారం వస్తుంది. నేను వాడికి ఇచ్చాను, మొన్నండి వాడు వచ్చి అడిగితే నేనే వాడికి ఫీజు కట్టా అంటాడు. ఎంత కట్టారా? 150 రూపాయలు. మిగతాది ఎవరు కట్టారా? ఇంకోళ్ళు ఎవరి దగ్గర తెచ్చుకున్నాండి 1,500 రూపాయలు. వీడు 150 రూపాయలకి పెద్ద సినిమా, దాన్ని మళ్ళీ ఓ ఫ్లెక్సీ వేసుకుంటాం మనం. అన్నదాత, గృహదాత, ధనదాత, విద్యాదాత, ఓర్ నాయన. సరే, ఇవన్నీ పక్కకు పెడదాం. కనుక సిగ్గుపడుతూ గర్వము లేకుండా ఇవ్వాలి. భియాదేయం, భయపడుతూ ఇవ్వాలి. సంవిదాదేయం, వివేకపూర్వకంగా, అంటే ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకుని ఇవ్వాలి. అపాత్రదానం చెయ్యొద్దు అన్నాడు. కనుక తన జీవితాన్ని ఎట్లా ఆచరించాలి అనే విషయాన్ని, పెద్దల్ని ఎలా గౌరవించాలి అనే విషయాన్ని చెప్పారనమాట. అంచేత ఇది ఎక్కడ చెప్పారు? మళ్ళీ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనకు కనబడుతుంది. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు చాలా చెప్పారు. అశ్రద్ధయా హృతం దత్తం, ఇట్లా తపస్తపం కృతం చయత్, ఇవన్నీ కుదరదు నాయన అని చెప్పి చాలా చక్కగా చెప్పారు అక్కడ. కనుక శ్రద్ధయాదేయం, శ్రియాదేయం, భియాదేయం. ఇక తర్వాత వచ్చేది అత్యంతమైన ముఖ్యమైన అంశము. ఏమిటది? ఇప్పటి వరకు గురుకులంలో ఉన్నాడు వీడు, వీడికి ఏ నాలెడ్జ్ వచ్చింది? థియరిటికల్ నాలెడ్జ్ వచ్చింది. కానీ ప్రాక్టికల్కు వెళ్ళేటప్పటికి, ప్రపంచంలో వెళ్ళేటప్పటికి అది ఆచరణలో పెడితే చచ్చాని అనుమానాలు వస్తాయి. ఒక ఉదాహరణ చెబుతా. మనకి హరికథలు చెప్పుకోవడం అలవాటు అయిపోయింది, అందుకని చెప్పి ఒక కథ చెబుతా. ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నట్ట. ఈ లోపల అక్కడ ఒక జింక పరిగెత్తుకొచ్చింది. దాని వెనకాల బాణం పట్టుకుని వేటగాడు వచ్చాడు. జింక లోపలికి వెళ్ళి పొదల్లో దాక్కుంది. ఇవి అందరికీ తెలిసిన కదే, మళ్ళీ చెప్పుకోవడమే సరదాగా. మీకు తెలియమని చెప్పట్లేదండి, నాకు కూడా తెలుసని చెప్పడం కోసం చెబుతున్నా. ఏమండి, వేటగాడు వచ్చాడు. అయ్యగారు ఇక్కడ ఏమైనా జింక వచ్చింది చూశారా అన్నాడు. ఇప్పుడు ఈయనకి విచికిత్స. సత్యం వద అన్నాడు మా గురువు గారు. కనుక జింకడు పోయిందిరా నాయన అని చెబుదామా? వాడు దాన్ని చంపుతాడు. కనుక ఇప్పుడు నేను అసత్యం చెప్పాలి. పోనీ
అసత్యం చెబుదామా, వెనకాలే చెప్పాడు ధర్మంచర అన్నాడు. అబద్ధం చెప్పకపోవడం నా ధర్మాల్లో ఒకటి. ఇప్పుడు నా బతుకు ఏమిటి అని ఆయన ఋషి ఆలోచించాడు. వీడు తొందర చేశాడు. అయ్యగారు వచ్చిందా లేదా జింక చెప్పండి అంటాడు వీడు. వాడు బాగా ఆలోచించి, నాయన జింకను చూసే కన్నా మాట్లాడలేదు, మాట్లాడగలిగిన నోరా చూడలేదు, నన్ను ఏం చేయమంటావు అన్నట్ట. ఇప్పుడు చూశాడా చూడలేదా, చెప్పాడా చెప్పలేదా? జింకను చూసిన కన్నా మాట్లాడలేదు. జింకను కాదు, ఒక వస్తువుని చూసిన కన్నా మాట్లాడలేదు. మళ్ళీ జింకను చూసిన కన్నా అంటే వచ్చిందని చెప్పినట్టు అయిపోతుంది. కానీ వస్తువుని చూసే కన్నా మాట్లాడలేదు, మాట్లాడగలిగిన నోరా వస్తువుని చూడలేదు, నన్ను ఏం చేయమంటావు అన్నట్ట. అంటే అక్కడ కథ ఆపేసుకుందాం. కనుక ఇట్లా మనం ప్రాక్టికల్లోకి వచ్చేటప్పటికి అనేక సంశయాలు వస్తాయి. అప్పుడు మరి నా బతికేంటి గురుగారు అని వాడు అడగలే, ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడయ్యా? ఏది అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్. నీకు ఇది వస్తే ఏమొస్తాయండి అంటే, అథ యది తే కర్మ విచికిత్సా వా, నాయన అటు తర్వాత, అధ అంటే ఆఫ్టర్ దట్ అన్నమాట. అటు తర్వాత, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో ధర్మ జిజ్ఞాస, అటు తర్వాత ఒకవేళ నీకు కర్మ విచికిత్స అంటే ఈ కర్తవ్యం ఎలా చేయాలి నేను అనేటటువంటి శంక కలిగితే, లేదా వృత్తి విచికిత్స అంటే ఒక సదాచారమైన వృత్తి, నువ్వు ఎలా నడవడిలో నీకు ఏదైనా విషయంలో శంక గాని వా స్యాత్ వచ్చినట్లయితే ఏం చేయాలి? ఏ తత్ర బ్రాహ్మణ సమ్మర్షిణ యుక్త అయుక్త అలూక్ష ధర్మ కామ స్యు. ఇది కండిషన్ అండి. మనం ఎవరిని అడగాలంటానికి ఇది కండిషను. ఈ కండిషన్ ని జాగ్రత్తగా చూడండి. ఏమిట? యుక్తాహ, ఎవరెవరు? ఏ అత్ర, ఈ విషయంలో, ఏ ఎవరైతే, సమ్మర్శిన బాగా విచారణ చేయగలిగి, అంటే బుద్ధి ఉండాలి వాడికి. ఫస్ట్ కండిషన్ బాగా విచారణ చేయగలగాలి ప్రాబ్లంని. తర్వాత యుక్తాహ అయుక్తాహ అంటే ఈ పరామర్శలో చేయటంలో గనక వాడికి శక్తి, పరామర్శ చేయగలిగిన కుశలత ఉండాలి. అయుక్తాహ అంటే కర్మాది సదాచారములందు పరిపూర్ణమైనటువంటి ఇది ఉండి, అలూక్షాహ, ఆ లూక్షా బదులు ఆ రూక్ష అని చదువుకోవాలి. రలయోర్ అభేద సంస్కృతంలో. అంటే ఏంటంటే దాని యందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. అంటే తెలుసు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి. ధర్మకామాహ, వాడు ధర్మాన్ని మాత్రమే ఆచరించేటటువంటి లక్షణము కలిగిన వాడై ఉండాలి. అలాంటి బ్రాహ్మణాః స్యుః, అలాంటి ఎవరైతే ఉన్నారో జ్ఞానులు, తే వారిని, ఏ యథా తే వారు, తత్ర త్వర్తేరన్ అలాంటి వారు ఆ కర్మాచరణల యందు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళని చూసి నేర్చుకోరా అబ్బాయి అన్నాడు. తథా తథా తత్ర వర్తేథ, నీవు కూడా అలాగే ప్రవర్తించు. అంటే మనం ఎవరిని చూసి నేర్చుకోవాలి ప్రాక్టీసులు అంటే, దాని యందు శ్రద్ధ కలగాలి నెంబర్ 1. దాన్ని విచారించి మంచి చెడులు నిర్ణయం చేసే తెలివితేటలు ఉండాలి. దాని మీద శ్రద్ధ కలిగిన వాడు ఉండాలి. వాడు దాన్ని ఆచరించాలి. స్టోరీ చెప్పి హరికథలో ఉల్లిపాయలు తినని చెప్పి ఇంటికెళ్ళి వేసావా పులుసులో అని అడగకూడదు. తే యథా తే తత్ర వర్తేరన్, వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు నువ్వు కూడా తథా తత్ర వర్తేథ అని అలాగే నువ్వు కూడా నడుచుకోవాలయ్యా. అదాభ్యాఖ్యాతేషు ఇక నీకు ఇక్కడ వరకు నీకు డౌట్ వచ్చింది. ఏమొచ్చింది? ఫస్ట్ ఏం చేయాలో డౌట్ వచ్చింది, ఎలా ధర్మమా అధర్మమా అని దగ్గర డౌట్ వచ్చింది, అవి చెప్పేశాడు. ఇక
అథాభ్యాఖ్యాతేషు ఎవరైతే దుస్వభావమైన మానవులతో వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తే, ఓ చెడ్డవాడు తగిలాడు నీకు, ఇప్పుడు మంచి అయిపోయింది, ఇప్పుడు చెడ్డవాడు తగిలాడు నీకు, అప్పుడేం చేయాలి? అప్పుడు కూడా ఏ తత్ర బ్రాహ్మణ సమ్మర్షిణ యుక్త అయుక్త అలూక్ష ధర్మ కామాస్యు యథా తే తైషు వర్తేరన్, వారి ఎడల వీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో, తేషు వర్తేరన్, వారి ఎడల వీరు ఎలా నడుస్తున్నారో అలాగే నువ్వు కూడా ఏం చేయాలి? యథాతే వర్షేను తథాతేషు వర్తేథా, మీరు కూడా అలాగే నడవండి. అంటే నీకు నీ ఎడల ధర్మాది విషయంలో ఏం విచ్చికిచొచ్చినా, లేతే దుష్టులతో ఎలా వ్యవహరించాల్సినటువంటి సమస్య వచ్చినా, ఈ పెద్దవారు చేసినట్టుగా వాళ్ళని దర్శించి వాళ్ళు ఏది చెబితే అది చేయి నాయనా అన్నారు. అని ఇలా చెప్పి తథాతేషు వర్తేత ఏష ఆదేశ ఏష ఉపదేశ అన్నారు. ఇది ఏష ఆదేశ, ఇది ఆదేశ అంటే ఎవరు చెప్పారు? నేను చెప్పట్లే, శాస్త్రం చెప్పింది. ఏష ఆదేశ ఏమండి, ఏష ఆదేశ అని చెప్పారు కదా, మళ్ళీ ఉపదేశ ఎందుకండి? రెండు ఒకటేగా అని అంటే కాదు. ఏష ఆదేశ అంటే శాస్త్రములో ఇలా చెప్పబడింది నాయన. ఏష ఉపదేశ, ఇది నేను నీకు పుత్రవాత్సల్యంతో ఇచ్చే ఉపదేశము. పాటించాల వద్ద నీ కర్మ తర్వాత. కనుక నీకు పుత్రవాత్సల్యంతో శిష్యుడికి గురువుగా చెబుతున్నాను, ఆ శాస్త్రాజ్ఞని పాటించు నాయన. ఏష ఆదేశ ఏష ఉపదేశ ఏష వేదోపనిషత్ తదనుశాసనం ఏవం ఉపాసితవ్యం ఏవం చేతుపాసితవ్యం. కనుక నాయన ఏంటిట అంటే ఇది వేదోపనిషత్తు, వేద రహస్యం ఇది. ఏ అంచేత ఏదైతే పరంపరాగత శిక్షణగా వస్తూ ఉన్నదో, ఏమండి, ఆ వస్తువు ఉన్నటువంటి ఇది నీవు కూడా అనుష్ఠించు. ఏవం ఏవం ఉత ఏతత్ ఉపాస్యం, ఇది ఈ విధంగానే అనుష్ఠించాల్సి ఉన్నది నాయన అని చెప్పారు. ఇది ఏకాదశ అనువాకము. అంచేత పరంపరానుగతంగా వచ్చేటటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన చెప్పారు. ఇక్కడ గురువు విద్యాభ్యాసం పూర్తి చేసుకు వెళ్ళి బాహ్యలో ప్రపంచంలోకి వెళుతున్న శిష్యుడికి చేసినటువంటి బోధ. కనుక మనకి ఏదైనా సంశయాలు వచ్చినట్లయితే ఎలా నివృత్తి చేసుకోవాలి, ఏమిటి అనే విషయాల్ని ఇక్కడ మనకి చెప్పారు. ఇక్కడ గమనించండి, ఈ అనువాకాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి తన జీవితంలో తన పరిస్థితులు, తన సమాజాన్ని అనుసరించి మనం నిర్ణయం తీసుకోవాలి. అంతే కదా? నువ్వు ప్రాక్టీస్లో ఉన్నప్పుడు డౌట్ వస్తే గురువు గారు అక్కడ చేస్తున్న అలా నడుస్తున్న వాళ్ళని అడిగి తెలుసుకోమన్నాడు. కనుక జీవితంలో పరిస్థితులు, సమాజాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవాలి. తర్వాత పూర్వులు చెప్పినటువంటిది ప్రస్తుత కాలం పెద్దలతో తన అనుబంధం కంటిన్యూస్ గా మెయింటైన్ చేయాలి. లేకపోతే వాడు ఎట్లా కనుక్కుంటాడు, వాడు చేసిన వీడికి ఎట్లా తెలుస్తుంది? అట్లాగే తనకి తనతో ఉన్న గురువులతో అనుబంధం కంటిన్యూ చేస్తాడు. విద్యావంతులు బుద్ధిమంతులతో చూస్తూ తన ప్రవర్తన నియమావళి సర్దుకుంటూ ఉండాలి. దాన ధర్మాలు నియతంగా చేస్తూ ఉండాలి. జీవితంలో ధర్మ సంశయాలకి నివృత్తికి ఏవే మార్గాలు ఉన్నాయో అవి చెప్పాడు. ఇతరులతో అనుబంధం పెంచుకున్నప్పుడు ఎలా ఉండాలి, వాడు చెడ్డవాడైతే ఏం చేయాలండి, మంచివాడైతే ఏం చేయాలండి, ఈ ప్రశ్నలన్నిటికీ నివృత్తి మార్గాలు చెప్పాడు. ఇన్ని రకాలైన బోధల్ని మనకి చేశాడు. అంటే ఇక్కడ థియరీ మాత్రం చెప్పలే, ప్రాక్టికల్ గా కూడా ఎలా చేశాడో చెప్పాడు. అంచేత మనకి ఏం చేశాడు, మొదటి స్టేజ్లో విద్య నేర్పించాడు, విలువలు నేర్పించాడు, జీవితం అంటే చెప్పాడు. ఇంటికి పోయిన తర్వాత ఏం చేయాలయ్యా అంటే ఎలా బతకాలో చెప్పాడు, గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలో చెప్పాడు. నేర్చుకున్నది అనుభవంలో పెడుతున్నప్పుడు, ప్రాక్టీస్లో పెడుతున్నప్పుడు మనకి అంటే చాలా కర్మలో ఉన్నప్పుడు
కర్మయోగములో ఉన్నప్పుడు ఎలాంటి ధర్మాల్ని పాటించాలి, లోక వ్యవహారంలో తను ఏం చేయాలి, సంశయాలు వస్తే ఎలా నివృత్తి చేసుకోవాలి, ఇవన్నీ కూడాను చాలా స్పష్టంగా గురువు మనకి ఇక్కడ చెప్పాడు అని. ఈ దేవపితృ కార్యాలంటే ఏమిటి అని ఇలా రకరకాలుగా చెప్పారు. అంటే ఈ దేవకార్యము అంటే ఏమిటంటే శక్తి, ప్రకృతిని రక్షించటం. కనుక మనం ఈ విధంగా జాగ్రత్తగా చెయ్యాలయ్యా అని మనకి ఈ వివరాలన్నీ చెప్పారు. ఇట్లా చెప్పిన దాంతో 11 అనువాకం పూర్తవుతుంది. గురువు గారి దగ్గర నుంచి బయటకు వచ్చాడు. ఇక 12 అనువాకం ఒక్కటి ఉంది. దీన్ని చదవటానికి ముందు ఎవరి దగ్గర పుస్తకాలు ఉన్నాయా అండి? మీరు అదే మ్యూట్ తీసేసి మొదటి అనువాకం తీయండి. తీసారండి రావు గారు? మాధురి గారు మీరు 12 అనువాకం తీయండి అమ్మా. సరే గురుగారు, తీసానండి. ఇప్పుడు నేను చదువుతాను, ఇద్దరు చూడండి పుస్తకాల్లో. శం నో, ఎక్కడ మార్పు వస్తే అక్కడ చెప్పండి. శం నో మిత్ర, శం వరుణ, శం నో భవత్వర్యమా, శం న ఇంద్రో బృహస్పతి, శం నో విష్ణురుక్రమ, నమో బ్రహ్మణే, నమస్తే వాయు, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ. ఆగండి అక్కడ. మాధురి గారు మీ పుస్తకంలో ఏముంది? అసలు రావు గారు మీ పుస్తకంలో ఏముంది? వదిష్యామి అంటే చెబుతాను అన్నాడు, ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాడు. ఈ పుస్తకంలో ఏముంది తల్లి? వాదిశం అనుంది. అంటే నేను పిలిచాను అని పాస్ట్ టెన్స్ లో చెప్పాడు. మొదట ఏమన్నా ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాడు, ప్రారంభం చేసిన వాడికి తెలియదు కాబట్టి. ఇప్పుడు తెలిసింది కాబట్టి పాస్ట్ టెన్స్ లో చెబుతున్నాడు. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వరకు కామను. త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం, ఋతమవాదిశం, సత్యమవాదిశం అయిపోయింది. తన్మామావీత్, తద్వక్తారమావీత్, ఆవీన్ మాం, ఆవీద్వక్తారం. అంతే. అక్కడ ఏమన్నా పాస్ట్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాడు, ఇక్కడ ఏం చెప్పాడు అంటే ఏమండి? సత్యమవాదిశం, ఋతమవాదిశం, బ్రహ్మమవాదిశం. బ్రహ్మ అంటే ఋతము అనేటటువంటి నామముతో పిలిచాను. సత్యమవాదిశం, సత్యాన్ని పిలిచి తిని. తన్మామావీత్, ఆ పరమాత్మ మమ్మల్ని రక్షించాడు. అక్కడ రక్షించుగాక, ఇక్కడ రక్షించాడు. ఏమండి? ఆవీద్ వక్తారం, ఆచార్యుని కూడా రక్షించాడు. ఓం శాంతి శాంతి శాంతి. కనుక ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపత్రయాల నుంచి మేము ఎప్పుడు రక్షించబడే ఉన్నాము అని చెప్పారండి. ఇక్కడితో ఇది శిక్షావల్లి. శిక్షావల్లి తెలిసింది అంటే ఏమర్థమైందండి అంటే 20 మార్కులు వచ్చాయని తెలిసిందండి అన్నారు. ఇక్కడికి రికార్డింగ్ ఆపుతాను. శిక్షావల్లి అయింది. మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడుకుంటారు.